హైదరాబాద్ లో భారీగా బంగారం పట్టుబడింది. 4 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కోల్కతా నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమర్, హైదరాబాద్ లో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాపై డిఆర్ఐ అధికారులు వాటిపైనే కన్ను వేశారు. దాదాపు గత 3 నెలల నుంచి కూడా ఈ బంగారం అక్రమంగా తరలిస్తూ ఉండడంతో పాటు బస్సు రవాణాతో పాటు ఇటు ఫ్లైట్ సంబంధించి రవాణాలు జరుగుతున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తుండగా ఇవాళ ఉదయాన్నే కోల్కతా నుండి ఓ బస్సులో బంగారం వస్తున్నట్టుగా పక్కా సమాచారం మేరకు బంగారం సంబంధించి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను బస్సు ఆపి మరి కూడా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు అయితే సీజ్ చేశారు. అయితే బంగారం స్మగ్లింగ్ సంబంధించి కూడా ఎన్ని రోజుల నుంచి జరుపుతుంది ఈ ముఠా, వీటన్నిటికి సంబంధించి కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకొని కూడా ప్రస్తుతం విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే డిఆర్ఐ అధికారులు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ అక్రమంగా వస్తున్న బంగారం పైన దృష్టి పెట్టాం, ఇల్లీగల్ గా ఎవరు తెచ్చినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా డిఆర్ఐ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఎంతమంది ఉన్నారు, అసలు కోల్కతాకి బంగారం ఎలా వచ్చింది, ఇలా ఇల్లీగల్ గా బంగారం స్మగ్లింగ్ చేయొద్దని కూడా తెలిసి ఉన్నా కూడా ఈ ముఠా ఎందుకు చేస్తుంది, ఎవరు చేస్తున్నారు, దీని వెనుక పైన పెద్దలు ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.